నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేశాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషులు సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇవాళ సమాజంలో బాగా కనిపిస్తున్న సమస్య చాప కింద నీరులాగా. చాలామంది యాడ్స్ కనపడలేదు కాబట్టి ఈ జబ్బు లేదు అనుకుంటూ అజాగ్రత్తగా ఉండి హఠాత్తుగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట వితౌట్ సేఫ్టీ కన్నం సెక్స్‌కు పాల్పడి, లేదా తెలిసిన వాళ్ళే కదా అని చెప్పి భరోసాతో సెక్స్‌కు పాల్పడి కన్నం లేకుండా తెచ్చుకుంటున్న జబ్బు హెచ్ఐవి. మెయిన్ ఇదే పెద్ద సమస్య అయిపోయి కూర్చుంది ఇవాళ. ఎవరైనా సరే బయట కనెక్షన్ పెట్టుకున్నారంటే 100కి 90 మందికి వితౌట్ కండమ్ చేసిన వాళ్ళకి వస్తుంది. ఏదో 10 మంది అదృష్టవంతులు ఇమ్యూనిటీ వల్ల రాకపోవటమో, లేకపోతే అవతల వాళ్ళకి ట్రాన్స్మిషన్ స్టేజ్‌లో లేకపోవటం. అంటే నాట్ డిటెక్టెడ్ స్టేజ్‌లో ఉందనుకోండి అవతల వ్యక్తికి, వీళ్ళకి ట్రాన్స్మిషన్ అవ్వదు. కాబట్టి ఇలాంటి స్థితి వల్ల ఒక 10 మంది బయటపడుతున్నారు కానీ, చాలామంది 90% వరకు అజాగ్రత్త వల్ల, మందు తీసుకొని మత్తులో చేయటం వల్ల, అలాగే సెక్స్‌కి అవకాశం ఇచ్చింది కాబట్టి అవతల అవకాశం ఉంది. ఈ గడియ దాటిపోతే మళ్ళీ అవకాశం వచ్చిద్దో రాదో అని కక్కుర్తిపడి, రిలేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి కక్కుర్తిపడి హెచ్ఐవి తెచ్చుకుంటున్నోళ్ళు, దాంతోపాటు చాలా వస్తాయి. హెర్పిస్, సిఎంఈ, రుబెల్లా, టాక్సోప్లాస్మా, గనేరియా, సిఫిలిస్, చాలా రోగాలొస్తాయి. ఫస్ట్ ముఖ్యంగా ఎక్కువగా వస్తుందంటే ఇమ్మీడియట్‌గా హెచ్ఐవి తగులుతుంది చాలామందికి. దీని నెక్స్ట్ ప్లేస్‌లో హెర్పిస్ ఉంది. హెర్పిస్ ఉందంటే ఆటోమేటిక్‌గా సిఫిలిస్, సిఎంఈ కూడా వచ్చేస్తాయి. రుబెల్లా కూడా వచ్చేస్తుంది చాలా వరకి. రుబెల్లా, సిఎంఈ అయితే ఖచ్చితంగా హెర్పిస్ వెనకాలే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సెక్స్ చేయడానికి పూనుకున్న వాళ్ళు వితౌట్ కండోమ్ వెళ్తుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. అవయవాల మీద ఏదైనా కురుపులు, ర్యాషులు, ఏదన్నా రసిగారుతున్న పుండ్లు లాంటివి గానీ, ఏదన్నా కనపడినాయంటే వితౌట్ కండోమ్ చెయ్యొద్దు. ఆ జాగ్రత్త తీసుకోండి. అసలు అవన్నీ కనపడకపోయినా గూడా హెచ్ఐవి లోపలుంటే కొంతమందికి అణిచివేయబడిన దశలో, అంటే ఇంకా అవి యాక్టివ్ కాని దశలో ఉన్నప్పటికీ కూడా కనపడదు లక్షణాలు. అందువల్ల సెక్స్ చేసేటప్పుడు కండోమ్ లేకుండా పరాయి వ్యక్తితో చేయటం చాలా పెద్ద ప్రమాదం. మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. ఇలాంటి సమస్య అనమాట అది. అదే భార్య అంటే నమ్మకము, ఇంట్లో వితౌట్ చేసుకోవడం అది కామను. కానీ బయట ఎప్పుడు పాల్పడొద్దు. నేను చాలా పద్ధతి గల మనిషిని, నేను అసలు బయటికి రానన్నా కూడా మీరు అక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. ఏమో నీకు ఛాన్స్ ఇచ్చిన ఆమె మంచిదే అయ్యుండొచ్చు. నీకు ఛాన్స్ ఇచ్చిందిగా. తర్వాత వాళ్ళ భర్త బయట తిరిగొచ్చి అంటించి ఉండొచ్చు కదా! లేదా తను అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా! మొన్న చూసాం ఫేస్‌బుక్‌లో గూడా. 37 మందికి అంటించిందంట ఒక అమ్మాయి. చూడండి మరి. ఇలాంటి వాళ్ళు సైకోలుగా తయారవుతున్నారు చాలామంది ఇప్పుడు. నాకొచ్చిందిగా అందరికి అంటించేసేద్దాం. వాళ్ళని కూడా హెచ్ఐవి పేషెంట్‌లని చేసేద్దాం. మనం ఆనందంగా మనకు కొంత నాకొక మగవాడు అంటించాడు కాబట్టి నేను 100 మంది మగవాళ్ళకి అంటిస్తాను. ఇదొక శాడిజం. సో, ఇలాంటి వాటి వల్ల నష్టపోయేదెవరు? వితౌట్ సెక్స్ చేసిన వాళ్ళే. కాబట్టి వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏంటి స్క్రూటినైజ్ చేయలేము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే కండోమ్ కంపల్సరీ వాడాలి. ఈ జాగ్రత్త తీసుకునే వాళ్ళకి చాలా వరకు సోకడానికి 95% సోకడానికి అవకాశం లేదు. ఏదన్నా కండోమ్ బ్రేక్ అయిపోవటమో, పెట్టుకోవడం సరిగ్గా చేతకాక బబులొచ్చి, ఎయిర్ బబులొచ్చి పగిలిపోవటమో, లేకపోతే జారిపోవటమో, లేదు వీళ్ళు ఆవేశం ఎక్కువైపోయి నేలకి వాడటమో, అంగచూషణం. సో, ఓరల్ సెక్స్ చేయటం వల్ల, ఇలాంటి వాటి వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ హెచ్ఐవి అనేది ప్రజల్లో ఉంది, పబ్లిసిటీ లేదు అనుకోకుండా ఉంది అనుకునే జాగ్రత్త పడండి. నా దగ్గరకు వచ్చే కేసుల్లో ఎంత తెలివి తక్కువగా చెప్తారంటే మరీ ఘోరంగా, అసలు నవ్వొస్తది వాళ్ళు చెప్పిన రీజన్స్. కానీ వాడికి జరిగింది వేరు, వచ్చింది వేరు. ఇలాంటివన్నీ ఎందుకు పాల్పడతారు? ఇంత అవేర్‌నెస్ ఇస్తున్నాం మేము యూట్యూబ్‌లో. నాతో పాటు చాలామంది చెప్తున్నారు. ఈ అవేర్‌నెస్ తీసుకొని జాగ్రత్తలు పడండి.
హెచ్ఐవి అనేది రాకుండా ఎలా ఉండాలనేది మీరు ప్రయత్నం చేయాలి. మీరు మానేయండి, బయట సంబంధాలు పెట్టుకోవద్దంటే మా మాట ఎవరు వినరు ఈ సమాజంలో. కానీ మేము చెప్పేది ఒకటి మాత్రం వినండి. కండోమ్ లేకుండా సెక్స్ ఎవ్వరితోనూ చెయ్యొద్దు. ఆ రూల్ పెట్టుకుంటే మీకు ఎప్పటికైనా సేఫ్. మీరు, మీ ఫ్యామిలీ సేఫ్. మీ ఫ్యామిలీలో మీకేమన్నా అయ్యి చనిపోతే మీ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? పోనీ ఆడది చనిపోతే భర్త పిల్లల పరిస్థితి ఏంటి? భర్తకి భార్యకి కూడా వస్తుంది. పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇవాళ అన్నీ బాగున్న కుటుంబాల్లోనే చుట్టాలు పట్టించుకోరు. ఎవరు చూడరు పిల్లల్ని. కాబట్టి హెచ్ఐవి రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్త పడాలి. మన లైఫ్ మనం పాడు చేసుకోకూడదనే ఒక రూల్ ఒకటి పెట్టుకోండి. ఏ అలవాటైనా సరే మన శరీరానికి ప్రమాదం కాకూడదు. మన కుటుంబాన్ని రోడ్డున పడేయకూడదు. ఇది దృష్టిలో పెట్టుకొని హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా విచ్చలవిడితనం సమాజంలో పెరిగిపోయింది కాబట్టి మీరు సెక్స్‌కి పాల్పడొద్దు. వీలైనంత వరకు పార్ట్నర్‌తోనే హ్యాపీగా ఉండండి. ఆ రోజుల్లో ఋషులు ఈ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎందుకు తెచ్చారంటే సేఫ్ సెక్స్ ప్రాక్టీస్. అంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని వాటి వల్ల గొడవలు ఒక కారణం అయితే రోగాలు ఒక కారణం. అందువల్ల నీకొక భార్య, నీకొక భర్త ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ప్రాక్టీస్ చేసుకొని ఆనందాన్ని పొందండి. ఆరోగ్యం పాడు చేసుకోవద్దని వ్యవస్థ ఏర్పాటు చేశారు పెద్దలు. ఆ రోజుల్లో ఋషులు అందరూ. కాబట్టి ఈ వ్యవస్థను గౌరవించండి. విచ్చలవిడితనం వద్దు. విదేశీ సంస్కృతి పాల్పడి తెచ్చుకోవద్దు రోగాలు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీకు హెచ్ఐవీలు ఇంకా ఎస్టీడీలు అంటే గనేరియా, సిఫిలిస్ ఇట్లా చాలా రోగాలున్నాయి. హెర్పిస్‌లు ఇవన్నీ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నమస్కారం.